చెప్పండి ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది పేదలకి చాలా మందికి ఉపయోగపడే స్కీమ్ అయ్యా ఇది. నిజంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఎంతోమంది భవన కార్మిక కూలీలు ఎంతోమంది ఆత్మహత్యలు చనిపోయారు. ఎన్నో అప్పుల పాలైపోయి చాలా ఇబ్బందులకు గురయ్యారు. పాపం వాళ్ళందరినీ కూడా మా దృష్టికి కూడా చాలామంది తీసుకొచ్చారు. వాళ్ళు అప్పులు తీర్చుకోలేక ఇళ్ల మీదకి వచ్చి దందాకు వస్తే వాళ్ళు అవమానం భారంతో చాలామంది చనిపోయారు బాబు. ఫ్యామిలీలన్నీ కూడా రోడ్డున పడిపోయినాయి. అందు గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఏదైతే ఉచిత ఇసుకను తీసుకొచ్చారో దాని గురించి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారా, నిజంగా ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. ఈరోజు మాకు మంచి రోజులు వచ్చినాయి, మేము కష్టపడి పొట్ట నింపుకోవడానికి మాకు ఎంతో అవకాశం దొరికింది. ఈ దొంగతనాలు కూడా పెరిగిపోయినాయి బాబు. ఈరోజు అప్పుల పాలైపోయి ఆ చిన్న చిన్న వాళ్ళందరూ దొంగతనాలు చేసే పరిస్థితి కూడా వచ్చేసారు. పిల్లల జీవితాలు భవిష్యత్తు కూడా చాలా నాశనం అయిపోయింది 5 సంవత్సరాలు. ఈరోజు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ హయాంలో, ఈ కూటమి హయాంలో మేమందరం కూడా చాలా ఆనందంగా ఒకళ్ళకి లొంగకుండా పని చేసుకుని శంషేర్గా బతుకుతామని చెప్పేసి ఎంతో ఆనందపడుతున్నారు. ఇలాంటివి పథకాలు ఇదే కాదు, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా రేపు ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు. గుక్కెడ అన్నం దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడి రోడ్ల మీద చేయి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నారు. అందు గురించి వాళ్ళందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు 15వ తారీఖు గురించి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15 గురించి చంద్రబాబు నాయుడు గారు ఇలాగా ప్రతి పథకాన్ని కూడా ప్రతి స్కీమ్గా కూడా దెబ్బల వారీగా తీసుకొస్తున్నారు. అది ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయింది, అప్పుల పాలైపోయింది. అయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటిలోనే పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు ఏ అవ్వాతాతలను అయితే బలిగొన్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాంటి అవ్వాతాతలకి నేనున్నాను మీకు అని చెప్పేసి ఇంటింటికి సక్సెస్ఫుల్గా పెన్షన్లు పంపిణీ చేసి వాళ్ళని ఎంతో ఆనందానికి ఇది చేశారు. డబల్ చేయడం అంటే మాటల ఈరోజు పెన్షను అనారోగ్యంతో మంచానున్న వాళ్ళకి 15,000 రూపాయలు, అవ్వాతాతలకి ముసలి వాళ్ళకి 4,000 రూపాయలు, 3,000 రూపాయలు చాలు మందులకి మాకులకి అని చెప్పేసి 4,000 రూపాయలు ఏకదమనం చేసిన చంద్రబాబు నాయుడు గారు అదే పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి తపల వారీగా 250 రూపాయలు చొప్పున పెంచి 5 సంవత్సరాలు చేశాడు. మా పీఠం ఎక్కిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 4,000 చేసేశారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆరోగ్యంగా అభివృద్ధి చెంది ఆరోగ్యాలతో ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన రాజధాని నిలబడుతుంది, యువకులు ఉపయోగపడతారు, ఉద్యోగాలు వస్తాయి. నారా లోకేష్ గారు ఈరోజు ప్రజా దర్బార్ అని పెట్టి ఎంతమందికో ఆదరవు చూపిస్తున్నారు. ప్రతి వాళ్ళని కూడా సొంత ఇంటి కుటుంబ సభ్యుల్లాగా ఆదరించి వాళ్ళందరి కష్టాలు తెలుసుకుని వాళ్ళకి వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలు అయితే వెంటనే చేస్తున్నారు, లేదంటే కొంత టైం పడుతుందని చెప్తున్నారు. అలాగా ప్రజల మధ్యలో ఉండే నాయకుల్ని మనం ఈరోజు ఎన్నుకొని మనం ఎంతో ఆనందంగా ఉన్నాము. అలాంటి మంచి భవిష్యత్తునిచ్చే నాయకుల్ని మర్చిపోరని ప్రజలు మేము అనుకుంటున్నాము. రేపు వచ్చే కాలంలో కూడా ఇంకా ఎన్నో పథకాలు అభివృద్ధి తీసుకొస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాం. మనం చూసామండి నాదెండ్ల మనోహర్ గారు నిత్యావసర వరకు అంటే బియ్యం రేట్లు కానీ 200 రూపాయల కందిపప్పుని 160 రూపాయలకి జరిగింది విజయవాడ అక్కడ వాటిలో. దీని విధంగా ఇప్పుడు మేము ఒక మహిళగా ఇంట్లో పరిస్థితులు మాకు అర్థమవుతాయి. ఎందుకంటే నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి అంటే మేము ఎలాంటి వెసులుబాటు ఉండదు మాకు చేతుల్లో. మధ్యతరగతి వాళ్ళగా మాకు అసలు రూపాయి వెసులుబాటు ఉండదు. ఆ నిత్యావసర సరుకుల మీద పెట్టుకోవడానికే మాకు వచ్చే ఆదాయం సరిపోతున్నాయి. అలాంటిది ఈరోజు అలాంటి సౌకర్యం మాకు నిజంగా అసలు చాలా ఆనందదాయకం. మహిళలుగా మేము ఎంతో హర్షిస్తున్నాం దాన్ని. ఇలాగే ఇంకా చాలా వాటి మీద దృష్టి పెట్టి ఇంకా తగ్గించి మాకు ఇంకా వెసులుబాటునిచ్చి మా మహిళలను ఆదుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగ స్టోర్లలో ఇలా మన రేషన్ స్టోర్లో మనకి ఇలాంటి అన్నీ కూడా సౌకర్యాలు కుదర్చమని మేము మనసారా కోరుకుంటున్నాం.